అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనంలో వ్రాయబడినట్టుగా, మీలో ప్రతి వాడును మీ సహోదరుని హృదయపూర్వకంగా క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రియు మీ ఎడల అలాగున చేయును. దేవుడు ఎంత పర్ఫెక్ట్గా, ఎంత క్లియర్గా దేవుడు తన వాగ్దానం, తన మాటని చెప్తున్నాడు. ఈరోజు మీరు మీ సహోదరుని హృదయపూర్వకంగా క్షమించని ఎడల మీ తండ్రి కూడా మీ బిడ్డల ఎడల, అంటే పరలోకం మన తండ్రి, మన దేవుడు కూడా మన ఎడల అదే రీతిగా చేస్తాడంట కదా. మనం అనుకుంటాం క్షమించేసాంలే అని మాట వరుస కనడము, క్షమించాంలే అని వారితో భావంగా ఏదో ముఖస్థుతికి మాట్లాడడము మనం చేసినట్లయితే దానిని దేవుడు పరిపూర్ణంగా క్షమించడం, హృదయపూర్వకంగా క్షమించడానిగా నేను భావించట్లేదు. భావించకపోవడం వల్ల నేను కూడా మీ ఎడల అలాగే చేస్తానంటున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం, జాగ్రత్త పడదాం కదా. దేవుడు క్షమించమన్నప్పుడు అది చేసిన ఎడల మనకెంతో ఆశీర్వాదం ఉంటుంది. ఒకవేళ అది చేయని ఎడల అనేకమైన ఆశీర్వాదాలు మనకి దూరంగా ఉంటాయన్నమాట. కాబట్టి దయచేసి ఆయన క్షమించమన్నప్పుడు క్షమించేవారుగా ఉందాం. దేవుడి మాటని నెరవేర్చుదాం. నిజమే, ఒక దైవజనురాలు ఒకరోజు దేవుని నామంలో ఆమె ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అడిగిందంట, ప్రభా, ఇక నేను వారిని క్షమించలేను, నేను వదిలివేస్తున్నాను, ఇక నేను ఏ విషయంలోనూ పట్టించుకోను, వారితో నేను ఏమాత్రము ఉండను అని తన ఇంటి వారి విషయంలో అంటూ ఉందంట. అయితే దేవుడు అంటున్నాడంట, మరి నేను కూడా నీ విషయంలో అదే విధంగా ఉండనా? దేవుడు స్పష్టంగా నేను కూడా అదే విధంగా ఉండనా అన్నప్పుడు ఆయన, ప్రభా నన్ను క్షమించు, నువ్వు నాతో ఆ విధంగా ఉంటే నేను బ్రతకగలనా ఈ లోకంలో? నిజంగా దేవుడు క్షమించకపోతే మనం బ్రతకగలమా? దేవుడు మనల్ని ఆశీర్వదించకపోతే మనం బ్రతకగలమా? దేవుడు నడిపించకపోతే మనం బ్రతకగలమా? ఈ లోకంలో మనిషి వదిలిపెట్టిన కానీ బ్రతకొచ్చేమో, కానీ దేవుడు విడిచిపెడితే మనం బ్రతకలేము. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు క్షమించకపోతే నేను కూడా నిన్ను క్షమించలేను నా కుమార్తె, నా కుమారుడు అన్నప్పుడు మరి మనిషిగా నువ్వు క్షమించకపోతే ఆయన బ్రతుకుతాడేమో, కానీ నీ పరలోక తండ్రి నేను క్షమించకపోతే నువ్వు బ్రతకడం అన్నది చాలా కష్టం. కాబట్టి మన మేలు కొరకే, మన ఆశీర్వాదం కొరకే ఇతరులను మనం క్షమిద్దాం, ప్రేమిద్దాం. దేవుడి కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని బట్టి నిజంగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు మాట్లాడి ఉన్నావు తండ్రి, మా మేలు కొరకే, మా ఆశీర్వాదం కొరకే నువ్వు ఇతరులను క్షమించాలి, ఇతరులను ప్రేమించాలంటున్నావు తండ్రి. మాకు అటువంటి హృదయాన్ని, మనసును, సమాధానాన్ని మాకు దయచేయండి తండ్రి. ఎక్కడ కూడా తండ్రి మేము ఎవరి విషయంలో తండ్రి ప్రవేశాయి మా జీవితాలని తండ్రి ప్రవేశాయి పొరపాటుగా కూడా తండ్రి అమర్యాదగాను వ్యతిరేకంగా ఉండకుండా సహాయం ప్రేమించేవారుగా, సమాధాన పడేవారుగా, క్షమించేవారుగా మమ్మల్ని ఉంచమని బ్రతిమలాడుతున్నాం. ఈరోజు నువ్వు నేర్పిన పాఠాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ప్రభా దీనిని బట్టి ప్రభా యేసయ్యా తండ్రి మమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు, క్షమించండి ప్రభా. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే తన దుఃఖంతో, వేదనతో ఉన్నారో, ఆర్థిక సమస్యలతో ఉన్నారో, తండ్రి కుటుంబ సమస్యలతో ఉన్నారో ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించండి. బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటే బిడ్డలు జ్ఞాపకం చేసుకొని దీవించండి. నీ ఆత్మతో వారిని నింపి నడిపించుకొని ఘనతా ప్రభావాలు పొందుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.